ఐఫోన్ 17 సెప్టెంబర్ 9th లాంచ్ అవుతుందని చెప్పి మనందరూ తెలిసిన విషయమే. బట్ ఐఫోన్ 16 కి ఐఫోన్ 17 సిరీస్ కి డిఫరెంట్ ఏముంది? సో దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఒకవేళ మీరు ఐఫోన్ 15 కానీ ఐఫోన్ 16 కానీ వాడుతున్నాను అనుకుంటే మాత్రం ఐఫోన్ 17 కి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అసలు ఐఫోన్ కొందామని చెప్పి ప్లానింగ్ లో ఉన్నాను నేను, ఐఫోన్ 17 సిరీస్ కొనొచ్చా లేదా ఐఫోన్ 16 కొనొచ్చా? సో దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే ఐఫోన్ 16 మీరు చూడాలి అనుకుంటే మాత్రం పైన కార్డ్స్ లో పెడతాను, మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది, ఒకసారి చూసేయండి. దాని గురించి క్లారిటీగా నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఐఫోన్ 16 సిరీస్ కి ఐఫోన్ 17 సిరీస్ కి మధ్య డిఫరెంట్ ఏముంది దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే టాపిక్ వెళ్ళిపోయే ముందు 2 డీల్స్ మనకి నిన్న రివీల్ అయినాయి అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి సామ్సంగ్ వాషింగ్ మిషన్, బేసిక్ గా దీని ప్రైస్ మనకి 42,000 ఉంటే మాత్రం హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే గనక 35,000 కి వస్తుంది అనమాట. ఇది సామ్సంగ్ 12 kg 5 స్టార్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్, చాలా బాగుంటుంది. వైఫై ఉంటుంది దీంట్లో వచ్చరికి, అండ్ బబుల్స్ ఉంటే చాలా మంచి డీల్స్ వస్తుంది అనమాట. ఒకసారి చూసేయండి. సెకండ్ డీల్ వచ్చరికి ఆసూస్ నుంచి వస్తుంది అనమాట. ఇది ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. దీని బేసిక్ గా ప్రైస్ మనకి 76,000 ఉంటే గనక హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే మీకు ఒక 5,000 వరకు మనకి లెస్ అవుతుంది అనమాట. అప్రాక్స్ గా మనకి 67,000 కి వస్తుంది అనమాట. ఇది ఒక మంచి ల్యాప్టాప్. ఇలాంటి డీల్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను ఎవ్రీ టైం వస్తారు. ఇంకా టాపిక్ కి వెళ్ళిపోతే ఐఫోన్ 16 కి ఐఫోన్ 17 కి మధ్య డిఫరెంట్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైన్ క్వాలిటీ సేమ్ ఒకలాగే ఉంటుంది అండ్ బిల్ క్వాలిటీ సేమ్ ఒకలాగే ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తాయి. ఫ్రంట్ మనకి డైనమిక్ ఐలాండ్ చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఎప్పుడు 15 నుంచి మనకి అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఐపీ రేటింగ్ తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకి గ్లాస్ బోర్డ్ తో వస్తే రెండు మొబైల్స్ కూడా. సో ఐఫోన్ 16 కి ఐఫోన్ 17 కి పక్క పక్కన పెడితే గనక కొంత డిఫరెంట్ ఉంటుంది. అదే మనకి స్క్రీన్ సైజు. ఐఫోన్ 16 మనకి 6.1 ఇంచెస్ ఉంటే ఐఫోన్ 17 మనకి 6.3 ఇంచెస్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ సేమ్ ఒకలాగే ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లేతో వస్తుంది. బట్ ఎక్కడ డిఫరెంట్ ఉందనుకుంటే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ బ్రైట్నెస్ లెవెల్ గానీ. ఐఫోన్ 16 మనకి 60 Hz తో వస్తే కనుక ఐఫోన్ 17 మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఐఫోన్ 16 మనకి 2000 Hz మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తే ఐఫోన్ 17 మనకి 3000 Hz మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ మూడు మనకి డిఫరెంట్ ఉంది ఐఫోన్ 16 కి ఐఫోన్ 17 కి డిస్ప్లే క్వాలిటీ విషయంలో. నెక్స్ట్ ప్రాసెసర్ A18 చిప్ సెట్ తో వస్తుంది. 17 వచ్చేసరికి A90 చిప్ సెట్ తో వస్తుంది. సో చిప్ సెట్ కూడా మారింది. అలాగే మనకి ర్యామ్ స్టోరేజ్ కూడా మారుతుంది అనమాట. ఐఫోన్ 16 లో మనకి 8/128GB ఉంటే కనుక 17 లో మనకి 1250GB స్టోరేజ్ తో వస్తుందని చెప్పి కొన్ని వెబ్సైట్ లో చూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా చేంజ్ అయింది ప్రాసెసర్ విషయంలో. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. బ్యాక్ కెమెరా మనకి 40 మెగాపిక్సెల్ తో వస్తే రెండు కెమెరాస్ కూడా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. సో బ్యాక్ కెమెరా చేంజ్ అవ్వలేదు, బట్ సెల్ఫీ మాత్రం చేంజ్ అయింది అనమాట. 16 వచ్చరికి 12 మెగాపిక్సెల్ తో వస్తే కనుక 17 వచ్చరికి 24 మెగాపిక్సెల్ తో వస్తుంది. చేంజ్ అయింది అనమాట. ఇంక రెండిట్లో మనకి 4K కేబిలిటీ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబుల్ తో వస్తుంది, డాల్బీ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ. ఐఫోన్ 16 వచ్చరికి 3561 mAh బ్యాటరీతో వస్తే ఐఫోన్ 17 వచ్చరికి 3600 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక 4 ఎక్స్ట్రా పెంచారు ఐఫోన్ 17 లో వచ్చరికి. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఐఫోన్ 16 కి ఐఫోన్ 17 కి సైజ్ మార్చారు, ప్రాసెసర్ మార్చారు, ర్యామ్ మార్చారు, సెల్ఫీ మార్చారు, బ్యాటరీ మార్చారు. సో అన్ని కేటగిరీలు మనకి చేంజ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇప్పుడు మనకి ఐఫోన్ 16 తీసుకోవచ్చా ఐఫోన్ 17 తీసుకోవచ్చు అనుకుంటే కనుక ఐఫోన్ 16 వాడే వాళ్ళైతే మాత్రం ఈ చిన్న డిఫరెంట్ కి మీరు అప్పుడు అవసరం లేదు. ఐఫోన్ 13 గానీ ఐఫోన్ 12 గానీ వాడితే కనుక మీరు డైరెక్ట్ గా మీరు ఐఫోన్ 17 కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే మీకు తెలిసిన విషయమేగా. సో బేసిక్ గా ప్రస్తుతానికి అయితే ఐఫోన్ 16 మనకి 67,000 ఉంటే గనక ఐఫోన్ 17 మనకి అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో 80,000 లో ఐఫోన్ 17 ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఐఫోన్ 17 ఎయిర్. ఇది ఎవరు ఇష్టపడతారు? స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలి, లైట్ వెయిట్ గా ఉండాలి, ప్రీమియం క్వాలిటీగా అనిపించాలి, సైజ్ కొంచెం పెరుగుండాలి అనుకుంటే ఐఫోన్ 17 ఎయిర్ అనే మొబైల్ తీసుకుంటారు. నాకు తెలిసి ఐఫోన్ అని స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చరికి 5.8 mm థిక్నెస్ తో వస్తుందంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా థిన్ గా ఉంటుంది. ఇది వచ్చరికి దీని వెయిట్ గురించి మాట్లాడితే 146 grams తో వస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సో చేతిలో పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. కెమెరా బంప్ చూస్తే మనకి సింగిల్ కెమెరాతో మాత్రమే వస్తుంది. దీంట్లో మనకి ఐపిక్స్ వాటర్ రేషన్ తో వస్తుంది, డోంట్ వరీ. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 6.9 ఇంచెస్ ఉంటుంది. ఇందులో వచ్చరికి ఎల్టీపీ ప్యానల్ అనమాట, AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఐఫోన్ లో ఐఫోన్ 16 సిరీస్ నుంచి చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ మొబైల్ ని అసలు మిస్ అవ్వరు ఒక విషయంలో, అదే మనకి బ్యాటరీ విషయంలో. బట్ ఈసారి మనకి ప్రాసెసర్ పెంచారు కాబట్టి, బ్యాటరీ కొంచెం పెంచారు కాబట్టి ఓకే, 1 డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ని మోడల్ వచ్చేసరికి. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది,
1000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది, A90 చిప్సెట్ తో వస్తుంది, iOS 26 ప్రొవైడ్ చేస్తారు. 40 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 24 మెగాపిక్సెల్ ఉంటుంది, సింగిల్ కెమెరా ఉంటుంది అనమాట. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ 2900 mAh బ్యాటరీతో వస్తుందని చెప్పి కొన్ని వెబ్సైట్లు చూపిస్తూనే ఉన్నారు. ఇది కన్ఫర్మేషన్ అయ్యిందన్నమాట. మహా అయితే కనుక ఒక 100 mAh పెరుగుంటే తప్ప కానీ అంతమించి ఎక్స్ట్రా పెరగదు. సో బట్ బ్యాటరీ అయితే మాత్రం నాకు తెలిసి ఒక 4 hours వస్తుంది, 5 hours వస్తుంది, అంతమించి ఎక్స్ట్రా రాదు ఇందులో వచ్చేసరికి. చూద్దాం మరి దీనికి ఎంతమంది కొంటారు ఏంటో తెలియదు కానీ బట్ ప్రైస్ అయితే మాత్రం 1 lakh అబోవ్ దాటుతుందని చెప్పి కొన్ని రూమర్స్ కొన్ని వెబ్సైట్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ఏరియా ఎంతమంది ఇష్టపడుతున్నారు దాని గురించి ఫస్ట్ కింద కామెంట్ చేసేయండి. అండ్ వీడియో మధ్యలో మీకు డిస్టర్బెన్స్ చేసి చెప్పి అనుకోమాకండి. ప్లీజ్ మన ఛానల్ కొంచెం గ్రోత్ పెంచితే కనుక సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే iPhone 16 Pro, iPhone 17 Pro మేజర్ గా ఏం మార్చబోతున్నారు మీరు గుర్తుపెట్టుకోండి. iPhone 17 Pro మనకి స్పెక్స్ ఏమున్నాయో అదే మనకి iPhone 17 Pro Max కూడా మనకి సేమ్ స్పెక్స్ ఉంటే అరదా కొరత మారతా తప్ప కానీ పెద్దగా డిఫరెంట్ అంటూ ఏమీ లేదు. అలాగని చెప్పి iPhone 16 Pro కి iPhone 17 Pro కి డిఫరెంట్ ఏమైనా ఉందనుకుంటే పెద్దగా అంటూ ఏమీ ఉండదు. చెప్తాను దాని గురించి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిల్డ్ క్వాలిటీ మనకి తగ్గించబోతున్నారు iPhone 17 Pro లో వచ్చేసరికి. 16 Pro లో మనకి టైటానియం బిల్డ్ క్వాలిటీతో వస్తే గనక 17 Pro లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి చాలా వరకు హీటింగ్ సమస్య దీంట్లో వింటూనే ఉన్నారనమాట. దాన్ని ఫిక్స్ చేస్తూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ తీసుకొస్తున్నారు ఇందులో వచ్చేసరికి. ఓకే బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కానీ బట్ టైటానియం తో పోల్చుకుంటే కనుక కొంచెం తగ్గుతుంది. బట్ హీటింగ్ ఇష్యూ తగ్గాలంటే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇంకా సైజ్ గురించి మాట్లాడితే రెండు మనకి సేమ్ ఒకటే సైజ్ వస్తాయి. మనకి 6.3 inches సైజ్ ఉంటుంది అనమాట. 120 రిఫ్రెష్ తో వస్తుంది అండ్ అన్ని బాగుంటాయి. 10-bit, డాల్బీ, స్టీరియో అన్ని ఉంటాయి. బ్రైట్నెస్ లెవెల్ మాత్రం మారుతుంది. 2000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తే ఇది మనకి 3000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ కొంచెం పెంచుతున్నారు. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. అది A18 Pro చిప్సెట్ తో వస్తే కనుక ఇది A19 Pro చిప్సెట్ తో వస్తుంది. చిప్సెట్ చాలా మంచి చిప్సెట్ ఇది వచ్చేసరికి. ప్రాసెస్ అయితే మాత్రం మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమి ఉండదు. ఐఫోన్ లో ల్యాగ్స్ ఉంటాయి అంటే కనుక గేమింగ్ లో ఉంటుంది. సో ఉండకన్నా ఉండదు. ఏ మొబైల్ సరే మనకి గేమింగ్ ఆడే మనకి ల్యాగ్స్ ఉంటాయి. బట్ ఇది కొంచెం కొరతగా ఉంటుంది తప్ప కానీ హెవీగా ల్యాగ్స్ అంటూ ఏమీ ఉండదు. చాలా మంది గేమింగ్ ఆడే వాళ్ళు ఐఫోన్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ 8GB తో వస్తే కనుక 17 Pro వచ్చేసరికి 12GB తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి ఇది కొంచెం పెంచుతున్నారు. అంటే ప్రాసెసర్ పెంచారు, ర్యామ్ పెంచారు. ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే iPhone 16 Pro మనకి 40 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 40 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, 12 మెగాపిక్సెల్ 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 17 Pro లో వచ్చేసరికి 40 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా రెండు సేమ్ ఒకలాగే ఉంటుంది. 42 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 42 మెగాపిక్సెల్ 3.5x వరకు మనకి జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు అనమాట. ఇది కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఇంకా సెల్ఫీ గురించి మాట్లాడితే 24 మెగాపిక్సెల్. సో కెమెరా కొంచెం ఇంప్లిమెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. ఇంకా పెద్దగా మార్పులు ఏమి చేశారనుకుంటే iPhone 16 Pro కి iPhone 17 Pro కి బిల్డ్ క్వాలిటీ తగ్గించారు, బ్రైట్నెస్ లెవెల్ పెంచారు, చిప్సెట్ పెంచారు, సెల్ఫీ పెంచారు, ఛార్జర్ మనకి పెంచారు. బట్ ప్రైస్ మాత్రం మనకి 1 lakh అబోవ్ దాటుద్దని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. నాకు తెలిసి ఈ మొబైల్ నాకు 1,50,000 రావచ్చు అనమాట. అప్రాక్స్ గా మన క్రెడిట్ కార్డ్ ఎన్ని చూసుకుంటే కనుక 1,20,000 రావచ్చు మన ఇండియాలో వచ్చేసరికి iPhone 17 Pro వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మనకి iPhone 16 Pro Max, 17 Pro Max వీటి గురించి మాట్లాడితే కనుక పెద్దగా డిఫరెంట్ ఏమీ లేదు. బట్ కొంచెం మార్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ iPhone 17 Pro గానీ iPhone 17 Pro Max గానీ బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ మారిపోద్ది, కెమెరా బంప్స్ మారిపోతుంది, వర్టికల్ తీసుకొస్తారనమాట. ఫ్రంట్ సేమ్ ఒకలాగే ఉంటాయి. సో కలర్ కొంచెం పెంచబోతున్నారు. ఆరెంజ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ కొత్త వేరియంట్ తీసుకొస్తున్నారు అనమాట. ఇది కొంచెం 17 Pro గానీ Pro Max గానీ ఇవి కొంచెం డిఫరెంట్ చూడొచ్చు. ఏం మార్చిపోతున్నారు చెప్పాక మీకు బిల్డ్ క్వాలిటీ కొంచెం తగ్గించబోతున్నారు, కెమెరా బంప్స్ కొంచెం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, కలర్ కొంచెం పెంచబోతున్నారు. ఇంకా మేజర్ గా మాట్లాడితే చిప్సెట్ పెరుగుతుంది అనమాట. సేమ్ మనకి ప్రోలో ఏముందో చిప్సెట్ అదే మ్యాక్స్ లో మనకి తీసుకొస్తూనే ఉంటారు. ర్యామ్ స్టోరేజ్ లో మనకి సేమ్ కొంచెం పెంచబోతారు. 12GB ర్యామ్ తో స్టార్ట్ అవుతుంది. కెమెరా గురించి మాట్లాడితే 17 Pro Max లో చూసుకుంటే కనుక 40 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 40 మెగాపిక్సెల్ 8x వరకు మనకి లాస్లెస్ జూమ్ చేయొచ్చు అనమాట. అంటే చాలా బాగా వస్తాయి కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇంకొక 40 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, సెల్ఫీ 24 మెగాపిక్సెల్. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 16 Pro లో వచ్చేసరికి 4685 mAh బ్యాటరీతో వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Wi-Fi 7 గానీ UFS 3.2 గానీ ఇవన్నీ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తానమాట. ఇది హై లెవెల్లో ఉంటుంది కాబట్టి నాకు తెలిసి 1,50,000 పైనే ఉంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రోలో మనకి అంతగా డిఫరెంట్ అంటే ఏమీ లేదు కానీ 16 కి 17 కి బాగా డిఫరెంట్ ఉందన్నమాట. మీరు iPhone 15 వాడితే వెళ్తే కనుక iPhone 17 కి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు iPhone 16 Pro వాడుతున్నా అనుకుంటే కనుక 17 Pro Max కి అవసరం లేదు, Pro కూడా అవసరం లేదు. 16 Pro యూజ్ చేస్తే కనుక మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆరామ్స్ గా వచ్చేసరికి. సో ప్రో సిరీస్ లో మనకి పెద్ద డిఫరెంట్ అంటూ ఏమీ లేదనమాట. కలర్స్ మారుస్తున్నారు, బ్యాక్ సైడ్ మనకి కెమెరా బంప్స్ మారుస్తున్నారు, ఆ సింబల్ కొంచెం కింద తీసుకొస్తున్నారు, అంతే, అంత మించి ఏమీ లేదు. ఇంకా నా సెషన్ గురించి మాట్లాడితే కనుక మీకు చెప్పాను మీకు iPhone 13, 14,
15 యూజ్ చేస్తే గనక ఐఫోన్ 17 కి వెళ్ళిపోవచ్చు. ఐఫోన్ 16 యూజ్ చేస్తే గనక ఐఫోన్ 17 కి అవసరం లేదు. ఇంకా ఐఫోన్ 17 ఎయిర్ గురించి మాట్లాడితే మాత్రం కొత్తగా లుకింగ్ ఉండాలి, డిఫరెంట్ లుకింగ్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు, 1,00,000 పైన దాటుంది. ఇంకా ప్రో గురించి మాట్లాడితే అంటే ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడితే మీరు అప్గ్రేడ్ అవసరం పనే లేదు, పెద్దగా మార్పు అంటూ ఏమీ లేదన్నమాట. ఇది మనకి సెప్టెంబర్ 9th ఫుల్ డీటెయిల్స్ మనకి ఇంకా రివీల్ అవుతాయి అనమాట. నాకు తెలిసి ఒక 90% రివీల్ అయిపోయినాయి. ఇవే మనకి కొంచెం మారుస్తారు, చిన్న చిన్న మార్పులు వస్తాయి తప్ప కానీ నార్మల్గా అయితే మాత్రం 80-90% మనకి ఇవే ఉండబోతున్నాయి మన ఇండియాలోకి వచ్చేసరికి. ప్రైస్ మాత్రం కొంచెం ప్రో సిరీస్ లో కొంచెం తగ్గచ్చు అని చెప్పి అంటాను అనమాట. ఎందుకంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి 17 మాత్రం డ్రాప్ అవ్వదు. అండ్ 17 మనకి 80,000 పైన పెడతారనమాట. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? చాలా కష్టపడాల్సి వచ్చింది. మ్యాటర్ చాలా విషయాల్లో చూసాను అనమాట. ఒక వెబ్సైట్ లో చూసిన తర్వాత చాలా ఫిల్టర్ చేసుకుంటూ మనకి ఇవి తీసుకొచ్చాను. అలాగే మీకు డీల్స్ ప్రొవైడ్ చేస్తాను, ఎప్పటికప్పుడు డీల్స్ మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఫాలో అవుతుండండి మన ఛానల్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బై బై, జై హింద్.